తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఓ చారిత్రాత్మక ఘట్టమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలోని దొంగ్లీ, నిజాం సాగర్, మహమ్మద్ నగర్ మండలాల్లో ఏర్పాటు చేసిన రుణమాఫీ సంబరాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావును రైతులు ఘనంగా స్వాగతించారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని రైతులను ఊరించి అరకొరకుగా చేసిన రుణమాఫీ రైతుల వడ్డీకి సరిపోలేదని అన్నారు. 70 లక్షల కుటుంబాలు రాష్ట్ర మొత్తంలో రుణ విముక్తులు కావడం జరిగింది. మన తరగతికెళ్ళి రుణం అనేది పోయింది. రేవంత్ దృష్టిలో రైతు అనేటోడు రాజు అనేటోడు రైతునికి రుణపడి ఉండకూడదనే ఉద్దేశంతో రైతును రాజులు చేయాలనే ఉద్దేశంతో రుణ విముక్తి చేసి ఈ కుటుంబాలను రాజులుగా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ రైతు రాజ్యాన్ని స్థాపించాలని చెప్పే ఉద్దేశంతో ప్రతి ఒక్క చర్య తీసుకుంటున్న విషయం మీకందరికీ తెలుసని చెప్పేసి మనం చేస్తున్నారు. గతంలో చాలా వాగ్దానాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, కానీ ఎన్నడూ కూడా వాటిని అమలు చేసే ఆలోచన